నా బ్రతుకు గురించి మాట్లాడడానికి నువ్వెవతివే? ఎటు వేస్తున్నావు స్వప్న? మిషన్ అక్క దగ్గరికి వెళ్ళినక్క. బ్లౌజులు ఇచ్చేస్తున్నావు స్వప్న? లేదక్క, మిషన్ కుడుతున్నా. వట్టినే కుడుతున్నావారా బ్లౌజులు? లేదక్క, రోజు 100 రూపాయలు ఇస్తుంది. అయ్యో స్వప్న, నీకు ఎంత కష్టం వచ్చింది. నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే నీ మొగుడు అక్కడ జల్సాలు చేస్తున్నాడు స్వప్న. నీ స్థానంలో నేను ఉండేది ఉంటే స్వప్న ఎప్పుడో మా పుట్టింటికి వెళ్ళేదాన్ని. సరే వెళ్ళురా స్వప్న, నీకోసం మీ ఇంట్లో వాళ్ళు చూస్తారు. నువ్వు ఇక్కడ కష్టపడుతుంటే నీ మొగుడు అక్కడ జల్సాలు చేస్తున్నాడు స్వప్న. నీ స్థానంలో నేను ఉండేది ఉంటే స్వప్న ఎప్పుడో మా పుట్టింటికి వెళ్ళేదాన్ని. ఈరోజు ఏం కూర వండినా వదిన? ఇంకేం వండలేదు సోని. అయ్యో వదిన, ఇంకా వండలేదా? ఆకలి అవుతుంది, త్వరగా వంట చేయపో వదిన. ప్రతిరోజు నేనే చేస్తున్నా, ఈ ఒక్కరోజు నువ్వే వంట చేయిపో సోని. వంటనా? నా వల్ల కాదు వదిన, నువ్వే చేయపో. ఈ ఒక్కరోజు చేయలేకపోతున్నావు, ప్రతిరోజు నేను ఎలా చేయాలి? నేను కూడా మనిషినే, మిషన్ కాదు. అసలు ఈరోజు నీకు ఏమైంది వదిన, ఇట్లా మాట్లాడుతున్నావు? నాకేం కాలే, మీకు చేసి పెట్టడానికి నేనేం పని మనిషిని కాదు. నేనేమన్నా వదిన? అన్నం వండమంటే సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. నీకు ఆకలి అయితే నువ్వు చేసుకొని తిను పో, నేను వండను తినను. ఏందమ్మా మీ లొల్లి? ఇది చివరి దాకా వినపడుతుంది. చూడండి నాన్న, ఇప్పటిదాకా వంట చేయలేదు, మళ్ళీ ఎక్కువ మాట్లాడుతుంది. ఏంది ఎక్కువ మాట్లాడుతున్నా అంటున్నావు? చెంప పగిలిపోద్ది. చూసినావా నాన్న, నీ ముంగనే నా చెంప పగలగొడతా అంటుంది. ఏమైందమ్మా మీ మధ్యలో లొల్లి ఏంది అసలు? నాకు కాస్త ఒంట్లో బాగలేదు మామయ్య. ఈ ఒక్కరోజు వంట చేయమంటే వదినన్న విలువ లేకుండా ఎట్లా మాట్లాడుతున్నా చూడండి మామయ్య. నువ్వు ముందు చెప్పినావా నీకు ఒంట్లో బాగాలేదని? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వంట చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నీకన్నా మొండిదాన్ని నేను. నీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసినా, ఇట్లనే ఉంటే నీ బ్రతుకు బాగుపడ్డట్టే. నా బ్రతుకు గురించి మాట్లాడడానికి నువ్వెవతివే? ఏం మాట్లాడుతున్నావే? నన్నే పడతావానే? మీరు మీ చిల్లరలు ఇన్ని రోజులు వదిన మరదలు అంటే మీలా కలిసి ఉండాలని నలుగురితో చెప్పిన, కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసినాక ఎన్ని రోజులు మీ గురించి నేను చెప్పింది అని సిగ్గేస్తుంది నాకు. ఛీ! అయినా ఒక్కరోజు వంట చేస్తే నీకేమైతుంది? వదినేమన్నా ఖాళీగా ఉంటుందా? ఇంట్లో పని చేసుకొని 100 రూపాయల కోసం పొద్దుంతా మిషన్ దొక్కేస్తుంది. భర్త దూరంగా ఉన్నా నిన్ను నన్ను పట్టుకొని ఈ ఇంట్లోనే ఉంటుంది. ఎవరుంటారా ఇట్లా వదిన లెక్క? ఈరోజు నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. నడు, నువ్వు వంట చేయపో. తను చిన్నపిల్ల, అది అన్న మాటలు ఏం పట్టించుకోకమ్మా. ఫ్రెండ్స్, ఒక్క వీడియో వెనుక మా కష్టం 8 గంటలు. మా కష్టానికి మీ నుండి కోరుకునేది ఒక లైక్, ఒక కామెంట్ మాత్రమే. మీ సపోర్టు మాకు ఎప్పుడు ఉండాలి. కొత్తగా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.